హరే కృష్ణ వ్యూవర్స్, వెల్కమ్ టు యశోద కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఇది వరకు వీడియోలో మనము థర్మిస్టర్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. అలానే థర్మిస్టర్ని ఎలా చెక్ చేయాలో తెలుసుకున్నాం. అయితే ఈరోజు ఈ వీడియోలో మనము కాయిల్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాం అన్నమాట. మనం సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి కాయిల్ ఆర్ ఇండక్టర్, మనం కాయిల్ అనొచ్చు, అలానే కొన్ని సార్లు ఇండక్టర్ అని కూడా పిలుస్తాం. ఈ కాయిల్ అనేది మనం గనక ఒక సాలిడ్ కాపర్ వైర్ ని తీసుకొని స్పైరల్ గా రింగ్స్ లాగా ఒక సీక్వెన్స్ లో మనం చుట్టామనుకోండి, దాన్నే మనము కాయిల్ అంటాం. అంటే ఎలా సీక్వెన్స్ లో ఎలా రింగ్స్ లాగా వస్తుందంటే చూడండి, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, మీకు కనపడుతుందా? ఇక్కడ చూడండి. ఇట్లా ఈ సాలిడ్ కాపర్ వైర్ ని ఇలా సీక్వెన్స్ రౌండ్స్ గా ఇలా చుట్టామంటే గనక మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం ఇక్కడ కాయిల్ అంటున్నాం. చూడండి, ఎప్పుడైతే కరెంట్ ని కాయిల్ ద్వారా పంపిస్తామో అదేం చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక వైర్ యొక్క లూప్ని అనమాట, ఒక వైర్ యొక్క లూప్ని టర్న్ లేదా వైండింగ్ అంటాం. అది ఇందా చూసాం కదా, లూప్స్ లాగా, అంటే రౌండ్గా, అంటే ఒక రౌండ్ని ఒక లూప్ అన్నాం, లేదా వైండింగ్ అంటాం. దాన్ని ఆ లూప్ని ఏమంటున్నాము? టర్న్, లేదా అంటే ఒక టర్న్ తిరుగుతుంది కాబట్టి ఒక టర్న్ లేదా వైండింగ్ అంటాం అనమాట. కాయిల్స్ కి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టర్న్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో ఉపయోగించేటప్పుడు ఎలక్ట్రికల్ కనెక్షన్ టర్మినల్స్ ని మనం ఏమంటామంటే ట్యాప్స్ అంటాం. ఇందులో కాయిల్స్ ని వ్యానిష్ తో కానీ లేదా ఇన్సులేషన్ టేప్ తో కవర్ చేసి సెక్యూర్ గా ఉంచుతాం అనమాట. ఓవరాల్ గా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాయిల్స్ మరియు ట్యాప్స్ అంటే వైండింగ్స్ అన్నమాట అసెంబ్లింగ్ చేసి ఉంటాయి. ఇవి ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, సాలినాయిడ్స్, లౌడ్ స్పీకర్స్ మరియు వేరే వేరే అప్లికేషన్స్ లో మనము ఉపయోగిస్తాం అన్నమాట. ఇది ముఖ్యంగా వోల్టేజ్ ని ఫిల్టర్ చేసి ముందుకు పంపించడానికి ఉపయోగిస్తాం అన్నమాట. చూడండి, మనం ముఖ్యంగా కాయిల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అంటే టైప్స్ ఆఫ్ కాయిల్స్ యొక్క రకాలు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కాయిల్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంట ఇన్నర్ కోర్ కాయిల్, రెండోది ఎయిర్ కోర్ కాయిల్. చూడండి, ఇన్నర్ కోర్ కాయిల్ అంటే ఏంటండి? ఇక్కడ చూడండి, ఇన్నర్ కోర్ కాయిల్ చూడండి, లోపల నుంచి ఈ సాలిడ్ కాపర్ వైర్ ఉంది కదా, ఇలా స్పైరల్ గా ఒక దానికి చుట్టి ఉందన్నమాట. దీన్ని మనం ఏమంటా అంటే ఈ లోపల నుంచి చుట్టి ఉంది. వీటిని మనం ఇన్నర్ కోర్ కాయిల్ అంటాం. చూడండి, ఇది ఒక ఇన్నర్ కోర్ కాయిల్, ఇది ఒక ఇన్నర్ కోర్ కాయిల్. ఎక్కువ దీన్ని పవర్ సప్లై పాత్రలో ఉపయోగిస్తాం అన్నమాట. చూడండి, ఎయిర్ కోర్ కాయిల్ మధ్యలో ఎటువంటి మెటీరియల్ అనేది వాడరు. చూడండి, ఎయిర్ కోర్ కాయిల్ ఇలా ఉంటుంది, ఎయిర్ కోర్ కాయిల్ అనేది ఇలా ఉంటుంది. అయితే పైవన్నీ కూడా టిహెచ్టి కాయిల్స్ అంటాం. అంటే ఏంటి? త్రూ హోల్ టెక్నాలజీ కాయిల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం టిహెచ్డి అంటే ఏంది అనేది ఇదివరకు వీడియోస్ లో. ఇవి ఎక్కువగా డెస్క్టాప్ మదర్ బోర్డ్స్ లో, ఎస్ఎంపిఎస్ లలో, అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లైలో ఉపయోగిస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ చూడండి, ఈ మదర్ బోర్డ్ చూడండి ఒక్కసారి. ఇది డెస్క్టాప్ మదర్ బోర్డ్ అనమాట. ఈ బొమ్మ చూడండి, ఇక్కడ ఎక్కడైతే నేను సెలెక్ట్ చేశానో కర్సర్తో ఈ బొమ్మ చూడండి. ఇక్కడ మనకి చూసుకుంటే గనక ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఇదిగో ఇదొక కాయిల్, ఇదొక కాయిల్ మదర్ బోర్డు మీద. అలానే ఇదొక కాయిల్, అలానే ఇదొక కాయిల్. ఇక్కడ మొత్తంగా 4 కాయిల్స్ కనపడుతున్నాయి మనకి. తర్వాత ఎస్ఎండి కాయిల్స్ అని అంటాము, లేదా ఎస్ఎండి ఇండక్టర్స్ అంటాం. ఎస్ఎండి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, సర్ఫేస్ మౌంట్ డివైస్ ఇండక్టర్స్ ఆర్ కాయిల్స్. వీటికి తేడా ఏంటి? టిహెచ్టికి దీనికి అంటే వీటికి ఎటువంటి లీడ్స్ ఉండవు అనమాట. వీటికి ఏముంటాయి? లీడ్స్ ఉంటాయి. ఇది ఇక్కడ ఉన్నాయి కదా, అటు ఇటు లీడ్స్ ఉంటాయి అనమాట. ఆ లీడ్స్ ని ఆ హోల్స్ లో కూర్చోబెడతాం. అందుకే వాటిని ఏమన్నాము? త్రూ హోల్ టెక్నాలజీ అని అన్నాం. కానీ ఇక్కడ అలా కాదు, పీసీబీ మీద డైరెక్ట్ గా ప్లేస్ చేస్తాం అనమాట. వాటికి ఎటువంటి లీడ్స్ ఉండవు, లెగ్స్ ఉండవు అనమాట. చూడండి, ఈ టిహెచ్టికి లెగ్స్ ఉంది, ఇదొకటి చూడండి, ఇట్లా లెగ్స్ ఉంటాయి, ఇదొకటి ఈ విధంగా లెగ్స్ ఉంటాయి టిహెచ్డి వాటికి. కానీ ఎస్ఎండి వాటికి ఈ లెగ్స్ అనేవి ఉండవు అనమాట. చూడండి, ఇదిగో చూడండి, ఈ ఎస్ఎండి కదా, వీటికి లెగ్స్ ఉండవు. ఇక్కడ ఎస్ఎండి ఇండక్టర్
లేదా కాయిల్ లీడ్స్ లేని కాయిల్ మోడల్ అన్నమాట. అంటే వాటికి లీడ్స్ ఉండవు. ఇది ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మీద దాని యొక్క సర్ఫేస్ మీద అమర్చబడుతుందన్నమాట. అయితే విద్యుత్ ప్రవాహం దాని ద్వారా ప్రవహించినప్పుడు అయస్కాంత క్షేత్రంలో శక్తిని నిల్వ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఇది కాయిల్ అనేది. చూడండి ఇలా ఉంటుంది. ఎస్ఎండి కాయిల్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఎస్ఎండి కాయిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎస్ఎండి కాయిల్స్ లో రకాలు చూడండి. థిన్ ఫిలిం ఇండక్టర్స్, థిన్ ఫిలిం ఇండక్టర్స్ చూడండి ఇలా ఉంటుంది. అది స్టాక్డ్ ఇండక్టర్స్ చూడండి ఇలా ఉంటుంది. ఇలా ఉంటాయి అన్నమాట. ఇండక్టర్స్ చాలా రకాలుగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కనపడే అన్ని ఇండక్టర్స్ అన్నమాట. ఇవి చూడండి, ఇవి ఎక్కువగా మనకి మదర్ బోర్డుల మీద ఉంటాయి అన్నమాట. అంటే మొబైల్ మదర్ బోర్డ్స్ లేదా ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్ వాటి మీద ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూడండి ఇలా ఉంది. ఓకే, ఇవన్నీ కూడా చూడండి. ఇదొక కాయిలా, ఇదొక కాయిలా, ఇదొక కాయిల్, ఇదొక కాయిల్, ఇదొక కాయిల్, ఇదొక కాయిల్. ఇట్లా మనకి కాయిల్ అనేది ఉంటుందన్నమాట. ఇలా ఈ విధంగా మదర్ బోర్డు మీద మనకి ఎక్కువ ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్ లో వస్తాయి ఇవి ఎస్ఎండి కాయిల్స్ అనేవి. చూడండి ఇక్కడ కాయిల్ ఉంది, చూడండి ఇక్కడ ఒక కాయిల్ ఉంది, ఇక్కడ ఒక కాయిల్ ఉంది, ఇదొక కాయిల్, చూడండి ఇదొక కాయిల్. ఇవన్నీ కూడా ఎక్కువ ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్ లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా చూడండి దాని యొక్క సింబల్ ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది. ఇది యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదొకటి. అయితే దాని యొక్క డినోటింగ్ లెటర్ అంటే ఎల్ అని ఉంటుంది. ఈ ఎల్ అని ఉందంటే అక్కడ ఖచ్చితంగా కాయిల్ ఉన్నట్లు. మనం కనుక ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్ లో చూసే పిఎల్ అని కూడా ఉంటుంది. పిఎల్ ఉన్న బోర్డు మీద అక్కడ మనకి ఏంటి అంటే కాయిల్ ఉంది అని అర్థం. అవి చూడటానికి ఇలా ఉంటాయి ఆకారాలన్నీ కూడా. దాని యూనిట్స్ దేంట్లో మెజర్ చేస్తాము, హెన్రీస్ లో మెజర్ చేస్తాం అన్నమాట. అయితే దీన్ని ఎలా చెక్ చేస్తాము అంటే కనుక మనము ఫ్యూజు థర్మిస్టరు ఎలా అయితే చెక్ చేసామో ఇక్కడ కాయిల్ కూడా సేమ్ అదే విధంగా చెక్ చేస్తాం. అంటే ఏంటి, మల్టీమీటర్ ని బజ్జర్ మోడ్ లో పెట్టుకొని మల్టీమీటర్ ప్రోబ్స్ తో రెండు వైపులా చెక్ చేస్తే బజ్జర్ సౌండ్ అనేది రావాలి. అప్పుడు అది వర్కింగ్ కండిషన్ లో ఉన్నట్లు. నల్లగా అయినా లేదా కాలిపోయినా పగిలిపోయినా ఇవి, లేదా బజ్జర్ సౌండ్ లో లేకపోయినా అంటే బజ్జర్ సౌండ్ రాకపోయినా ఇవి పని చేయనట్లే. ఇలా ఈ విధంగా మనము కాయిల్ అనే దాన్ని చెక్ చేస్తాం అన్నమాట. అయితే ఈ రోజు టాపిక్ మనము కాయిల్ గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం అన్నమాట. అయితే అందరూ వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇదంతా కూడా మేము కష్టపడేసి ఇక్కడ ఇదంతా కూడా నేను ప్రిపేర్ చేసి ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత బేసిక్ ఎలక్ట్రానిక్స్ అయిపోయిన తర్వాత మనకి ఎస్ఎంపిఎస్ గురించి, అలానే స్టెబిలైజర్స్ గురించి, అలానే యూపీఎస్ గురించి, అలానే ఎల్సిడి ఎల్ఈడీల గురించి, అలానే నెక్స్ట్ డెస్క్టాప్ మదర్ బోర్డు గురించి, అలానే ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్ గురించి ఇవన్నీ కూడా ఎలా రిపేర్ చేయాలో క్షుణ్ణంగా వివరంగా తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు కనపడతాయి అన్నమాట. హరే కృష్ణ. లైన్ బై లైన్ మీకు అన్నీ కనపడతా ఉంటాయి. ఎప్పటికప్పుడు వీడియోస్ అన్నీ కూడా అప్డేట్ అయినవి మీకు కనపడతా ఉంటాయి అన్నమాట. హరే కృష్ణ.